11 ఎంత తగ్గించాలో తగ్గలేకపోతున్నాం. ఏంటంటే పబ్లిక్గా దోసుకుంటున్నారు, పబ్లిక్గా ప్రెస్ రాస్తుంది. గత 2 నెలలుగా స్టోర్లో ఉన్నటువంటి పేదల బియ్యం 2-3 నెలలుగా మద్రాసు నగరానికి తరలిపోతుంది అని అనేక పత్రికల్లో అనేక ఛానల్స్లో చూస్తూ ఉన్నాం. చూడటమే కానీ ఎవరు చేశారో ఈ రోజుకు కనుక్కోలేని పరిస్థితి. రీసెంట్గా సుభానగర్లో 5 లారీలు పట్టుకున్నారు. అది ఎమ్మెల్యే గారే, లోకల్ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు పట్టించారు, సీతారెడ్డి గారు చెప్పి. అదే రకంగా కోవూరులో 2 సార్లు పట్టించారు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, మంత్రి గారి దృష్టి కూడా తెచ్చారు. మరి ఈ మొన్న పట్టుకున్న సుభానగర్లో 5 లారీల్లో 2 లారీలు మాత్రం స్టోర్ బియ్యం, మిగతా 3 లారీలు చెక్ చేయాలి సివిల్ సప్లైస్ అంటే డిఎం వాళ్ళు, అంటే ఏఎం టెక్నికల్ టీం అంటే ఏఎం అంటే బాలాజీ నగర్ వాళ్ళు చెక్ చేయాలని చెప్పారు. గత నెల 27 చెక్ చేశారు. చెక్ చేసి ఆ బియ్యం స్టోర్ బియ్యం కాదు అని జాయింట్ కలెక్టర్కి ఒక తప్పుడు నివేదిక ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ గారిని పక్కదారి పట్టించారు. బాలాజీ నగర్లో ఏఎం టెక్నికల్ వాళ్ళు చేసేది ఏంటండి, పలుకుబడి ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంఎంఐ వెళ్ళిపోతుంది. పూర్తిగా అది మామూలు బియ్యం 3 లారీలు అంటే 90 టన్నులు, 90,000 కేజీలు. మరి 2 లారీలు ఉన్నాయి కదా స్టోర్ బియ్యం, అవి 90 టన్నులు అంటే 900 కేజీలు. అవి పట్టుకున్నారు. ఆ గోడౌన్స్లో వాటిని సీజ్ చేశారు. మరి ఈ 3 ఏం చేశారు? రాజకీయ పలుకుబడి ఉపయోగించి బాలానగర్లో ఏఎం టెక్నికల్ వాళ్ళని అడ్డించేసుకొని మామూలు బియ్యంగా చిత్రీకరించి జాయింట్ కలెక్టర్ ముందు పెట్టారు సివిల్ సప్లైస్ వాళ్ళు. నామమాత్రంగా పట్టుకున్నాం కాబట్టి 10,000 ఒక లారీకి ఫైన్ వేసి పంపించారు. ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా. మీరు పట్టుకుంది ఎక్కడ? ఒక మహేష్ రెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్నారు. వాడెవడో ఒకటి బినామీ బ్రోకర్, ఏదో అప్పుడప్పుడు ఒక తూతూ మంత్రంగా ఒక లారీ పట్టుకోనో, అర లారీ పట్టుకోనో ప్రజల ముందు డూప్ చేస్తున్నారు ఈ సివిల్ సప్లైస్ అండ్ విజిలెన్స్. నేను ఒకటే అడుగుతున్నా, నెల్లూరు జిల్లా వరకు పేదల బియ్యం 10,600 టన్నులు. అదే రకంగా తిరుపతి జిల్లా, అదే రకంగా ప్రకాశం జిల్లా, 3 జిల్లాల్లో నాకు తెలిసి ఒక వ్యక్తి ఈ 3 జిల్లాలో స్మగ్లింగ్ చేస్తున్నారు. నాకున్నటువంటి ఒకటే దృక్పథం, మా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు రాకూడదు, అదే రకంగా మా లోకేష్ గారికి రాకూడదు, పవన్ కళ్యాణ్కి రాకూడదు, ఎమ్మెల్యేలకు రాకూడదు,
మంత్రులకు రాకూడదు. ఇదే నా నినాదం. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజాపక్షమే నా ధ్యేయం. నేను చెప్పేది అడుగుతున్నా, అసలైన దొంగ ఎవరు? దీని వెనక స్మగ్లింగ్ వెనక నడిపేటటువంటి దొంగ ఎవరు? ఆ స్మగ్లర్ ఎవరు? ఆ పందకుక్క ఎవరు? దమ్ముంటే బయట పెట్టమంటున్నాను ఈ సివిల్ సప్లై అధికారులు. మీరు లోపడి అమ్మెమ్మే తీసుకొని 100 టన్నులు ఈరోజు మద్రాసు నగరాన్ని పంపిస్తున్నారు. తిరుపతి జిల్లాలో ఒక బ్రోకర్, వాడు మొన్నటి దాకా ఎన్నికల్లో ఒక వార్డులో ఒక టీముకి నాయకత్వం వహించిన వాడు తిరుపతి జిల్లాలో ఏజెంట్, ప్రకాశం జిల్లాలో ఒక ఏజెంట్. ఆడ కనగిరిలో ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళితే ఉగ్ర నరసింహారెడ్డి తరుముకున్నాడు ఇక్కడ అన్నీ జరగవని. ప్రతి నియోజకవర్గానికి రింగ్ చేసి ప్రతి స్టోర్ వాళ్ళు పలానా వ్యక్తికే ఇవ్వాలి మిగిలిన బియ్యం అంటే ఆయన తీసుకొచ్చి ఒక రైస్ మిల్కి ఇచ్చి ఆయన నాయకుడికి ఇవ్వాల్సింది ముట్ట చెప్పి ఈయన బ్రోకరేజ్ తీసుకుంటే వాటిని ఆ రైస్ మిల్ వైట్ చేసి మద్రాసులో 50 రూపాయలకు అమ్ముతున్నారంటే పేదల బియ్యం సిగ్గు లేదా అని అడుగుతున్నా, సిగ్గు లేదా అని అడుగుతున్నా. ఏం చేస్తుంది సివిల్ సప్లై? ఏం చేస్తున్నారు విజిలెన్స్? దమ్ముందా మీకు? నేను చెప్తున్నాను, మీరు మొన్న ఏఎం టెక్నికల్ బాలాజీ నగర్ వాళ్ళ చేత చెక్ చేయించారు, ఇవ్వాల్సిన ఎంఎంఏ ఇచ్చేశారు. వాళ్ళు కాదండి మంచి బియ్యం అని ఇచ్చారు. ఓకే, నేను చెప్తున్నా, ఆ బియ్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే సివిల్ సప్లైస్కి విజిలెన్స్కి దమ్ము ధైర్యం ఉంటే డిఎం విజిలెన్స్ సప్లైస్, డిఎం సప్లైస్ కార్పొరేషన్ విజయవాడ ఆడకు పంపించి చెక్ చేయించమనండి. నేను నిరూపిస్తా స్టోర్ బియ్యం అని. ఆ 3 కూడా 90 టన్నులు, మిగతా లారీలు 2 కాక ఎవరిని మోసం చేస్తారు? పేద ప్రజలు గొంతు కొడతారా? పేద ప్రజలు పొట్ట కొడతారా? ఏ పార్టీ అయినా ఒప్పుకోను. తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు ఒప్పుకోను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, సివిల్ సప్లైస్ మంత్రి మీ మనిషి, ఎంక్వైరీ చేయించండి. మీరు ఇటువంటి ఒప్పుకోరు. మా చంద్రబాబు అసలు ఒప్పుకోడు. ఎంక్వైరీ చేయించండి. ఆ పందుకొక్క ఎవరు? ఆ స్మగ్లర్ ఎవరు? ఆ దొంగ ఎవరు? తేల్చండి, ప్రజల ముందు పెట్టండి. అందరికీ తెలుసండి, ఏ స్టోర్ని ఏలుతో కొట్టినా, ఏ స్టోర్ ముందు స్తంభాన్ని కొట్టినా క్షణాల్లో ఆ పేరు బయటకు వస్తుంది. ఎప్పుడు లేదు చరిత్రలో, ఏ ప్రభుత్వం లేదు చరిత్రలో. అన్ని జిల్లాల్లో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం రింగ్ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థని సర్వనాశనం చేసి పేద ప్రజలు పొట్టగొట్టి డబ్బు సంపాదించేటటువంటి పందుకుక్కల పేరు బయట పెట్టాలా? మాటకొస్తే బేస్తవారిపాళెం ప్రకాశం జిల్లాలో రైస్ మిల్, వాసవి రైస్ మిల్ వాళ్ళ బిల్లులు ఉన్నాయి. నెల్లూరులో ఒక రైస్ మిల్ బిల్లులు ఉన్నాయి. కొడవలూరులో ఒక రైస్ మిల్ బిల్లు ఉంది. అంటే ఈ 3 బిల్లులేనా ఉండేది? అంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఇవేనా? తిరుపతి నాకు తెలియదండి ఏ రైస్ మిల్లో. ఈ 2 జిల్లాల్లో 3ఏనా ఇచ్చేది సర్టిఫికేట్లు? ఇంకా లేవా? ఇంకా లేవా అని అడుగుతున్నా. పత్రికలు రాస్తున్నాయి, ఛానల్స్ రాస్తున్నాయి. జవాబు ఏది? మీ ప్రశ్నకి ఆన్సర్ ఏది? ఎవడి దొంగ? ఎవడి స్మగ్లర్? వాడి మీద పీడీ యాక్ట్ ఎందుకు పెట్టరని అడుగుతున్నా. ఒక రౌడీని పట్టుకుంటే పీడీ యాక్ట్ పెడతామంటున్నారు. ఆ రౌడీ వల్ల ఆ ప్రాంతంలో కొంతమందికి నష్టం. కానీ ఈ బియ్యం స్మగ్లర్ వల్ల, ఈ బియ్యం దొంగ వల్ల, ఈ బియ్యం దోపిడీదారు వల్ల
లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు కొట్టినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి మొన్నెక్కడో రంగనాథపేటలో ఏ గంజాయి కొట్టి ఇద్దరు చచ్చిపోతే సీఎం సస్పెండ్ చేశారు. నేను కాదంటున్నా. మరి వందలాది టన్నులు 3 రాష్ట్రాల నుంచి మద్రాసుకి వెళ్తుంటే ఒక్క సివిల్ సప్లై అధికారిని సస్పెండ్ చేశారా? ఒక్క విజిలెన్స్ అధికారిని సస్పెండ్ చేశారా? అసలైన దొంగను బయట పెట్టారా? ఎందుకు మీకంత భయం? ఎందుకు మీకంత భయం? ఇసుక స్మగ్లర్ ఎవరో పోలీసు పట్టలేకుంటే అర్ధరాత్రి వెళ్ళి నేను పట్టించాను. ఈ రాష్ట్రంలో ఇసుక స్మగ్లర్ని దొంగల్ని పట్టించింది నేనే, పార్టీకి మంచి పేరు రావాలని. మళ్ళీ నేను ఒకటి అడుగుతున్నా, సివిల్ సప్లై అధికారులని, విజిలెన్స్ వాళ్ళని, మీకు దమ్ము లేకుంటే, మీకు చావ లేకుంటే, వాళ్ళ భయం అయితే 4 రోజులు టైం ఇస్తున్నా, నాకు చెప్పండి. మీ వల్ల కాదని భార్యంగా నాకు చెప్పండి, నేను పట్టిస్తాను. ఆ స్మగ్లర్ పేరు బయట పెడతా, ఆ పథకకు పేరు పట్టిస్తా, ఆ స్మగ్లర్ పేరు ప్రజలకు తెలియజేస్తా. ఆ స్మగ్లర్ మీద పీడీ యాక్ట్ పెట్టండి. ఎవరో ఒక చిల్లర రౌడీ మీద పీడీ యాక్ట్ పెట్టేది కాదు. ఎవరో ఎక్కడో గంజాయిలు చచ్చిపోతే ఒక సీఎని సస్పెండ్ చేసేది కాదు. లక్షలాది మంది పేదల ప్రజలు పొట్టగొట్టేటువంటి బియ్యాన్ని దోచుకునే దొంగల మీద పీడీ యాక్ట్ పెట్టమండి. తెలుగుదేశం పార్టీ నాది. ఈ పార్టీకి అధికారంలోకి వచ్చేదానికి కష్టపడే లక్షలాది మందిలో నేను ఒకరిని కాబట్టి, ఈ పార్టీని రక్షించుకోవాలి కాబట్టి నేను ప్రజల మీదకి వస్తున్నా. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. అడుగు ముందుకు వేస్తే వెనక్కేసే ప్రశ్నే లేదు. చెప్పాను కదా, మరొక్కసారి చెప్తున్నా, సివిల్ సప్లై అధికారులారా మీ లంచాలు మానండి. విజిలెన్స్ అధికారులారా ధైర్యం తెచ్చుకోండి. మీ వల్ల కాకుంటే నాకు అప్పగించండి. ఇసుకెట్ట పట్టించానో అర్ధరాత్రి 11 నుంచి 3 దాకుండి ఇదే బియ్యాన్ని కూడా పట్టిస్తానని ఛాలెంజ్ చేస్తున్నా. మీ అసమర్థతను తగ్గించుకోకపోతే మీ మీద చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నా. ఇప్పుడు మా పార్టీయా ఏ పార్టీ అని నేను చెప్పడంలా. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి చెడ్డ పేరు రాకూడదు, మా మంత్రులకి ఎమ్మెల్యేలకి అని చెప్తున్నాను. బట్ అయితే ఎవరో నాకేం తెలుసు. సివిల్ సప్లై అధికారులను బయట పెట్టమంటున్నా, విజిలెన్స్ అధికారులను బయట పెట్టమంటున్నా. మీకు దమ్ము లేకపోతే నాకు చెప్పండి, నేను బయట పెడతా. అదే నా వాదన. ఎవరన్నది నాకెట్ట తెలుస్తుంది? మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతి స్టోర్ వాళ్ళు తెలుసు. కానీ నేను చెప్పేది కాదు. అధికారులు గాడిదలు కాస్తున్నారా? సివిల్ సప్లై వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారా? మీకు ఇచ్చే జీతాలు దేనికి? పేద ప్రజలను కాపాడడానికి. గుర్తుపెట్టుకోండి. ఓకే, చెప్పాను కదండి. 2 కాదు 5 రేషన్ అని చెప్తున్నా నేను. ఏఎం టెక్నికల్ అబద్ధం. విజయవాడకు పంపించండి డిఎం టెక్నికల్ కానీ చెప్తున్నాను. నేను పట్టిస్తానని నేనే చెప్తున్నాను. ఫస్ట్ 5 అని చెప్పింది వాస్తవం. అన్ని అడ్జస్ట్మెంట్లే, నో డౌట్. దొరకతారు, దొంగలు దొరికి తీరుతారు. వాళ్ళ మీద పెట్టాలండి పీడీ యాక్ట్. ఎవరండి చిల్లర రౌడీలు? వీళ్ళ మీద ఏంటండి పీడీ యాక్ట్ పెట్టేది? దోపిడీ